హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు హుక్స్ పట్టీలు బొటిక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్తో ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూసారు కదా, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. రెండు నెక్స్కి కూడా థ్రెడ్ పైపింగ్ లోపల కంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ రెండు హుక్కు పట్టీలు కూడాను సమానంగా వచ్చాయా లేదని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా హెచ్చు తగ్గులు వస్తాయి కదా బిగినర్స్కి, దానికోసం ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే కుట్టుకోవాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే మీరు సెంటర్ టక్స్ ఉంది కదా, అక్కడ కొంచెం కుట్టుకొని సమానం చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఎక్స్ట్రా పట్టీ కుడుతున్నాను. ఎక్స్ట్రా పట్టీ కోసం శారీలో తీసిన క్లాత్ 3.5 ఇంచు తీసుకున్నాను. దాని కిందకి మనం లైనింగ్ 2.5 ఇంచు తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఈ విధంగా 2.5 లైనింగ్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇప్పుడు దీనికి కింది వైపున పెట్టుకొని ఒకవైపు జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపున ఒకవైపు నుంచి స్ట్రైట్గా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలాగా ఒకవైపున జాయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకొక వైపున మనకి ఎక్స్ట్రాగా ఉంది కదా, అక్కడికి కరెక్ట్గా లైనింగ్ పీస్ దగ్గరికి కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత లోపల వైపు ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులు ఉంది కదా, దాన్ని కొంచెం ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలాగా నీట్గా కట్ చేసుకోండి. పీసెస్ అనేది అసలు బయటికి కనిపించకుండా ఉండాలంటే ఇలా ఈ పీస్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా పట్టీ కుట్టాల్సిన వైపు. ఇది లైనింగ్ కింద వైపు పెట్టుకోండి, మెయిన్ వైపు పైకి పెట్టుకోండి. ఇలా కింది వైపు పెట్టుకోవాలి. పై వైపు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ టక్స్ వచ్చేసి కింది వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. తర్వాత పట్టీ వచ్చేసి లూజ్ లేకుండా పై పార్ట్ని కొంచెం టైట్ లాగి పట్టుకోండి. కింది వైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ఇలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇలా బయటకు ఓపెన్ చేసుకొని నెయిల్తో టైట్గా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా లైట్గా కొంచెం. ఇప్పుడు ఈ పట్టీని బ్యాక్ వైపుకి మడుచుకోవాలి. లైనింగ్ వైపు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వైపుకి కరెక్ట్గా మనం పట్టీ ఎక్కడైతే పై వైపు పెడతామో అక్కడ వరకు మడిచి పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ వైపుకి మడిచిన తర్వాత మనకి క్రాస్ బెల్ట్కి సమానంగా కుట్టు వేసుకొని రావాలన్నమాట. వెనక్కి అది మడిచి ఉంటుంది, మనం క్రాస్ బెల్ట్తో సమానంగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని రఫ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ పైన పడకూడదు, క్రాస్ బెల్ట్ పక్కగా కుట్టు అనేది రావాలి. అలాగే పైవైపు కూడా ఇలా లూజ్ లేకుండా పైవైపు కనుక్కున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ పక్కగా కుట్టు రావాలి. థ్రెడ్ పైపింగ్ పైన కుట్టు రాకూడదు అనమాట. థ్రెడ్ పైపింగ్ పక్కన ఈ విధంగా కుట్టు రావాలి. అది కూడా నీట్గా రఫ్ చేసుకోవాలి. ఆ చిన్న దాంట్లో కూడా అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా రఫ్ చేసుకొని లోపల ఉన్న క్లాత్ ఈ విధంగా 1/4 ఇంచ్ మాత్రమే ఉంచేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసామంటే చూడండి, ఇలాగా పైవైపుకి అనుకున్నామంటే ఈ విధంగా కరెక్ట్గా మనం ఎక్కడైతే మడిచి పెట్టాలో అక్కడికి మనకి పట్టీ అనేది వచ్చేస్తుంది. ఇలా నీట్ ఫినిషింగ్తో మూల అంతా కూడా కరెక్ట్గా అనుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. పైవైపు స్టిచ్ వస్తుంది, అలాగే కింది వైపు కూడా స్టిచ్ వస్తుంది. పట్టీ ఎక్కడికైతే మడవాలో అక్కడ వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పీసెస్ ఏది కూడా బయటికి కనిపించకుండా నీట్గా అనుకున్న తర్వాత పట్టీని కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్గా కింది వైపు పైవైపు నీట్గా స్ట్రైట్గా పెట్టుకొని పట్టీని ఇలాగా కుట్టేసుకొని రావాలి. నార్మల్గా ఇలా చేశారంటే మీకు పైవైపు కానీ కింది వైపు కానీ పీసెస్ అనేది అస్సలు కనిపించదండి, నీట్ ఫినిషింగ్తో ఉంటాయి. అలాగే దీని పక్కన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుందాము. మిషన్ పాదం విడుతుతో వేసుకుంటే దాని మధ్యలో మనం హుక్కు కోసం కాజా అనేది కుట్టుకోవచ్చు అనమాట. కరెక్ట్ ఆ 2 లైన్స్ మధ్యలో. ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో. ఇప్పుడు హుక్స్ పట్టీ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. హుక్స్ పట్టీ కోసం కూడా నేను లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకున్నాను, మెయిన్ క్లాత్ అవసరం లేదు. ఇది వచ్చేసి 2.7 ఇంచ్, 2.5కి 2 గీతలు ఎక్కువ ఉండేలాగా తీసుకొని దీన్ని ఈ విధంగా సమానంగా టైట్గా మడిచి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కూడా పైవైపు ఒక 1/2 ఇంచ్ ఉంచేసి పైవైపు పెట్టుకోవాలంటే ఇది లైనింగ్ వైపు కాకుండా మెయిన్ పార్ట్ వైపు కింది వైపు పెట్టేసి ఈ విధంగా కుట్టుకొని రావాలి. క్రాస్ బెల్ట్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్ బెల్ట్ దగ్గర చిన్న కుచ్చు యాడ్ చేసుకోవాలి హుక్స్ పట్టీకి. తర్వాత కింది వైపు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ఇలా కుట్టుకోవాలి. తర్వాత దీన్ని బయట వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. పట్టీ పైన చివరగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా కరెక్ట్గా మర్చుకోవాలి. బ్లౌజ్కి సమానంగా పట్టీని మర్చుకోవాలి. ఇక్కడ పైవైపు రఫ్ చేసుకోండి.
మధ్యలో ఫ్రిల్ ఎందుకు పెట్టామంటే హుక్ పట్టి టైట్గా వస్తుందండి ఒక్కొక్కసారి, కాబట్టి దానికి మనం ఫ్రిల్ యాడ్ చేసామనుకోండి చాలా స్ట్రైట్గా వస్తుంది హుక్ పట్టి. ప్రతి ఒక్క బ్లౌజ్కి కూడా మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కింది వైపుకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఎల్ షేప్లో రఫ్ చేసుకోవాలి. కింది వైపు కూడా క్లోజ్ అవుతుంది మనకి. చూసారు కదా, ఈ విధంగా ఒకేసారి మనం డబల్ ఫోల్డ్లో వేయడం వల్ల మనకి మళ్ళీ మడవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు హుక్స్ పట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంత నీట్ ఫినిషింగ్తో బొటిక్ స్టైల్లో హుక్ అండ్ ఐ పట్టి వేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.